హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బచ్చల కూరతో పచ్చడండి. ఇది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను అంటే చాలా మంచిదని అంటున్నారు ఈ మధ్యన, చాలా ముడుకులకి వాటికి మంచిది అంటున్నారు కదా, మీరు ట్రై చేయండి. అందులోని కార్తీక మాసం వస్తుంది కాబట్టి కొద్దిగా బచ్చలి బచ్చలి అవి తింటారు కదండి, అలాగే ఇది ఒక పచ్చడి అండి. మేము పులుసు, పచ్చడి, పప్పు, కూరలు బచ్చల కూర, పప్పు కూర చేసుకుంటామండి. ముందుగా నేను బచ్చల కూరని ఇలా శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలు కోసుకున్నాను. ఒక కప్పుతోటి నువ్వుపప్పు వేసుకొని, ఎండుమిర్చి, నువ్వుపప్పు వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బచ్చల కూర ముక్కల్ని ఇలా అదే పెనంలో చింతపండు అంటే నిమ్మకాయ సైజు చింతపండు వేసి అందులోనే పసుపు వేసి కలిపేసి బాగా అది బేగా మగ్గిపోతుంది కాబట్టి అది వేసి కలిపేసి అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, టేస్ట్కి తగ్గ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. అందులోనే జీలకర్ర వేసుకొని ఒకసారి మగ్గనిచ్చేసాను. ఇలా మగ్గాక తీసుకోవాలి. ఇందులో కాడల్లా ఉంటాయి కదండి, అవి మనం ఎక్కువ వాడకూడదు. వలంగా ఉన్న కాళ్ళు మనం నవ్వలేము, ఉడకవు బేగాని. అలాంటివి తీసి ఓన్లీ ఆకే చేశాను నేను. అది పక్కన పెట్టుకోండి, అది ఉడికాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నువ్వుపప్పుని, ఎండుమిర్చి ఒక మిక్సీ జార్లో అందులోనే ఆవాలండి, ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. అదే కప్పుతోటి నేను నువ్వుపప్పు వేసాను, అర స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అది గ్రైండ్ చేసాక ఈ ఆకు వేయాలండి. నువ్వుపప్పుతో పాటు ఈ ఆకు వేసి గ్రైండ్ చేస్తే నువ్వుపప్పు నలగదు. అందుకని ముందు నువ్వుపప్పు నలిగాక అప్పుడు ఈ బచ్చల కూర ఆకు అందులో వేసుకొని ఒకసారి ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక తిప్పండి, 2-3 తిప్పులు తిప్పితే సరిపోతుంది. అంటే ఆకు అంతా మెత్తగా నలగక్కర్లేదు. ఇలా వేసుకొని ఒక చుక్క నీళ్ళు వేసుకోండి, కొద్దిగా నీళ్ళు వేసుకోండి, 2-3 స్పూన్లు నీళ్ళు వేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. అంటే నువ్వుపప్పు పౌడర్ కదండి, దానివల్ల గట్టి వచ్చేస్తుంది. అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని మనం తాలింపు పెట్టుకోవచ్చండి. పెనంలో కొద్దిగా నూనె వేసి 2 స్పూన్లు నూనె, అంటే ఎక్కువ ఆయిల్ శాతాలు ఎక్కువ తినకూడదని అంటున్నారు కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని అందులోనే శనగపప్పు, మినపప్పు తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపు వేగాక అదే దాంట్లో మనం ఈ మిక్సీ చేసిన ముద్ద అందులో వేసుకోండి. వేసుకొని ఆ మిక్సీ కడిగేసి నీళ్ళు అందులో పోసుకోండి. అంటే మరీ గట్టిగా ఉంటే మనకి కొద్దిగా ఒకసారి మగ్గనివ్వాలి కదా, అందుకని గట్టిగా ఉందనుకోండి బాగోదు. కాబట్టి ఈ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా అందులో వేసుకుంటే మనకి టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఇలాగ ఉండాలి పచ్చడి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీ, రోటీకి బాగుంటుందండి, పరాటాకి బాగుంటాయి, రైస్కి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, పప్పు అన్నంలో కలుపుకొని బాగుంటుంది, ముద్దపప్పులోని. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.